సో ఫైనల్‌గా నేను నైట్ కటింగ్ చేపించుకొని ఇంక మార్నింగ్ లేచి సీదా ఏడికెళ్తున్నా అని చూస్తుర్రా. సో ఏడికెళ్తాం భయ్యా మార్నింగ్ లేచి ఇంకా సో సీదా జిమ్‌కైతే స్టార్ట్ అయిపోయినా. అండ్ కమింగ్ టు నేను జిమ్‌కి రావడం ఇది ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత. అండ్ రంజాన్ మొత్తం అయితే రాలేదు. సో మీకు కూడా తెలుసు అది. సో షెడ్యూల్ అనేది టైట్ ఉండే, ఎందుకంటే చెప్పొచ్చు మీరు కూడా. సో రంజాన్‌లో కూడా చాలామంది వెళ్తుర్రు, వెళ్ళొచ్చు నువ్వు కూడా అని చెప్పి. సో వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఎట్లా అంటే నార్మల్‌గా లైఫ్ ఇది ఉంటుంది. సో మనకైతే కాలేజ్ అండ్ వర్క్ చాలా ఉండే, అసలు టైం తీయనీకి కూడా కాలే. సో అందుకే జిమ్ కూడా రానికైతే ఇబ్బంది అయ్యిండే. సో 1 మంత్ అయితే జిమ్‌కి అసలు రాలే నేను. సో అందుకే మనకు వెయిట్ లాస్ కూడా ఒక 4 కిలో దాకా అయింది. ముందు నేను 70 కిలో ఏమో వెయిట్ ఉండే. సో ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు వెయిట్ చూసుకుంటే నేను 66 ఉన్నాను. అండ్ బాడీ కూడా లైట్గా అయితే తగ్గింది. సో ఏం కాదు, కంబ్యాక్ ఇద్దాము. చాలా టైం ఉంది మనకి, బాడీని అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. సరేగా ఈ ముచ్చట్లని పక్కన పెడితే నా వర్కౌట్ విషయానికి వస్తే ఫుల్ బాడీ. సో మీకు కూడా తెలిసిందే, ఆఫ్టర్ లాంగ్ టైం ఇక గ్యాప్ ఇచ్చినప్పుడు పక్క ఫుల్ బాడీ అనేది చేయాలి. సో ఇక వర్కౌట్ అయితే అయిపోగొట్టుకున్నా. ఇక సీదా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వెళ్ళే గ్యాప్లో చూడండి ఒకసారి, నేను కూడా వెయిట్ చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 66 ఉన్న వెయిట్. ఇక ముందు 70 ఉండే. ఇంటికి వెళ్ళేటప్పుడు సీదా ఇక ఎండ కొడుతుందని చెప్పి ఇక మా వాళ్ళ దోస్తులతో కలిసి సీదా లస్సీ దానికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇది ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్. సీదా లస్సీ దాకుండా అయితే మాట్లాడుకున్నాం. సో మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.